నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. తీసేసినారు. ఎట్లున్నారు అందరు? బాగున్నారా? ఎంతంతా బాగున్నారా? సమస్యలు ఎండలు ఎక్కువైపోయినాయి. తాతకి నీకు రాలేదా తాత? నీకు వస్తుందా తాత? తొందరలోనే వస్తుంది, పెడతాం. తొందరలోనే ఓపెన్ అవుతుంది, ఇంకా సైట్ ఓపెన్ కాలేదు. రండి సిద్ధార్థ్, మొన్న వచ్చారా? తొందరలోనే చేస్తాం 100%. ఏది అదే, ఇంకా సైట్ ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన వెంటనే మీరు సచివాలయంలో అప్లికేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఎక్కిచ్చేస్తారు. అదే ఇంకా ఓపెన్ అవ్వలేదు, అందరూ అయితే పంప్లీట్. రండి మీరు చెప్పండి ఒక మాట. సూపర్ 6లో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ రెండు కలిసి 20,000 రూపాయలు మనకు అన్నదాత అకౌంట్లకు ఒక ఫ్యామిలీకి, ఒక కుటుంబానికి వేస్తామని తెలియజేశారు. దానిలో భాగంగానే మనకి ఇప్పుడు ఈ సంవత్సరానికి మార్చి ఎండింగ్ కల్లా 3 విడతలు వేయాలనే ఉద్దేశంతో ఆగస్టులో ఒక విడత, నవంబర్లో ఒక విడత, మొన్న పోయిన లాస్ట్ శుక్రవారం ఒక విడత, మొత్తము ఫస్ట్ విడత 7,000, ఇప్పుడు 7,000, మొన్న 6,000, మొత్తం 20,000 రూపాయలు మన అకౌంట్ ఒక సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు మనకు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ముఖ్యమంత్రి సార్ కూడా ఒక 5 పంచసూత్రాల మీద అందరికీ రైతులకు తెలియాలని మనకు ఈరోజు ఇంటింటి కార్యక్రమాలకు పంపడం జరిగింది. దానిలో ముఖ్యంగా చూసుకుంటే మనకు నీటి భద్రత, అంటే మనం రాయలసీమ రీజియన్ చూసుకుంటే వాటర్ కొద్దిగా తక్కువ ఉంటుంది, వర్షపాతం తక్కువ ఉంటుంది. కాబట్టి నీరు డ్రిప్, స్ప్రింక్లర్ ఇవన్నీ వేసుకోవాలి అనే మనకు దానికి కూడా సబ్సిడీ 90% సబ్సిడీ వరకు సబ్సిడీ ఉందని తెలియజేస్తున్నాం. అట్లాగే రానున్న కాలంలో డిమాండ్ ఏవైతే పంటలు ఉన్నాయో అవి వేసుకోవాలి. మనకి ఇప్పుడు మన పక్కన అనంతపురం చూసుకుంటే హార్టికల్చర్కి ఎక్కువ పంటలు, మనం హార్టికల్చర్ పంటలు వేస్తూ ఉంటాం. చెప్పింది లాస్ట్ వరకు విను, తర్వాత నువ్వు మాట్లాడు. మీకు ఎక్కడైతే బోర్లు ఉన్నాయో బోర్లు అంటే పంచసూత్రాలు తీసుకొచ్చాము. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి పంచసూత్రాలు తీసుకొచ్చాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, మీరే రైతుల ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మేమంతా లీడర్లం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. మేము ఏదైతే అన్నదాత సుఖీభవ కింద హామీ ఇచ్చామో సూపర్ 6లో భాగంగా, ఆ హామీలో 20,000 రూపాయలు ఒక్కొక్కరికి పడింది. వచ్చినాయా లేదా? మీకు అందరికీ వచ్చినాయి కదా. మేము ఏదైతే చెప్పామో అదే చేసాము. చెప్పడానికి వచ్చాము. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ పంచసూత్రాలు కూడా ఇప్పుడు, ఎందుకంటే రైతులకి వ్యవసాయానికి నీళ్లు కావాలి కాబట్టి నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంది మన రాయలసీమలో అని చెప్పి వాటిని ఎట్లా ఒడిసి పట్టుకోవాలి. బిందు సేద్యము ఇక్కడ మన ఆదోనిలోన, మన కర్నూలు జిల్లాలో చాలా తక్కువ ఉంది. బట్ అనంతపురంలోన బిందు సేద్యము, నీటి తుంపర్లు ఇవన్నీ యూజ్ చేసి మంచి పంటలు పండిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అట్లాంటివి పండియాలి. అదేగాక సేమ్ పంట ఒకేసారి అన్ని రోజులు వేయకూడదు. ఒక సంవత్సరం ఈ పంట వేస్తే ఇంకో సంవత్సరం ఇంకొక పంట మార్పిడి విధానం వలన కూడా మనకి లాభాలు పెరుగుతాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అధికారులు, మేమంతా టీడీపీ లీడర్లము అందరం వచ్చాము. కాబట్టి మీరు కూడా దీంట్లో ఇంకా వివరంగా ఉంది, మీరు కూడా చదువుకొని చేయండి. మీకు డబ్బులు పడలేదా? పిఎం కిసాన్, మనది అన్నదాత సుఖీభవ, మొత్తం 3 విడతల్లో 20,000 వచ్చింటాయి. అంటే 20,000కి ఏదో అయిపోతుందని కాదు, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం రైతులకు, అంతే. రైతులు బాగుండాలని ప్రోత్సాహంకి 20,000తో ఇంతలేం జరిగిపోవు, కానీ రైతుల ప్రోత్సాహము ప్రభుత్వం ఉంది, ప్రతిసారి ఆదుకుంటుందని. అలానే ఇందులో ఇంకొకటి ఏమి అనంటే, మనం పంట పండించే విధానాలు కూడా మార్చుకోవాలా. మనము ఇక్కడంతా వర్షాధార భూమి, వర్షాధారంతోనే పంట. మనకేమి వంకలు లేవు, చెరువులు లేవు, సముద్రాలు లేవు, నదులు లేవు. వర్ష ద్వారానే పండించుకోవాలా. దానికోసమే డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు డ్రిప్ ఇరిగేషన్లో 90% సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ కింద మనకు సామాన్లు అనేది 90% సబ్సిడీ కింద ఇస్తుంది గవర్నమెంట్. అవి మీరు అప్లై చేయకపోతే అవి అప్లై చేసుకోండి.
ప్రభుత్వం, మన ప్రభుత్వం ఎంత ముందు చూపు ఉంది అని అంటే ఒకే చిన్న ఉదాహరణ, మన ప్రభుత్వం ఎంత ముందు చూపు ఉంది అనే దానికి. మనమంతా ఎరువులు తెప్పించుకుంటాం. మన భారతదేశంలో ఎరువులు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ కావు, ఏవో చిన్నవి అవుతాయి, కానీ మనం అంతా తెప్పించుకునే విదేశాల నుంచి ఎరువులు. సౌదీ నుంచి ఎక్కువ తెప్పించుకుంటాం, మనం తెప్పించుకునేది ఇండియాకి సౌదీ నుంచి ఎక్కువ తెప్పించుకుంటాం, తర్వాత రష్యా నుంచి తెప్పించుకుంటాం. యుద్ధం వస్తుంది, ఇప్పుడు అక్కడంతా పడవలు, ఇప్పుడు యుద్ధం కొట్లాడుతున్నారు కదా ఇరాను అమెరికా వాళ్ళు, అక్కడంతా పడవలు ఆపేసినారని చెప్పనేసి మనకి ఎరువులు ఇబ్బంది అవుతుందని మన రైతులకి వేరే దేశ ప్రభుత్వాలన్నీ ఏం చెప్పినాయంటే, మీరు పంటలు లేట్ వేసుకోండి, అక్కడంతా నీళ్లు బాగున్నాయి అక్కడ, మీరు లేట్ వేసుకోండి అని చెప్పని గవర్నమెంట్స్ డిక్లేర్ చేస్తే, మన ప్రభుత్వం మాత్రము మీరు కరెక్ట్ టైంకి వేసుకోండి, ఎరువులు మేము అరేంజ్ చేస్తామని చెప్పనేసి వేరే దేశాల నుంచి అర్జెంటుగా ఎరువులు ముందుగానే దిగుమతి చేసుకునింది. ఎందుకోసం? రైతుల కోసం. రైతు బాగుండాలనేదే మన ప్రభుత్వ లక్ష్యం. రైతుల కోసం మన ప్రభుత్వం ముందుంటుంది. మీరు కూడా ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలని చెప్పని కోరుకుంటాం. అంతే. మంచి ఇంకా 60,000 రూపాయలు పడలేదు సార్ మాకు. పడలేదమ్మా, అది వీళ్ళకి ఉన్నాయి. అంతకుముందు చెక్ చేయండి ఒకసారి. అంతకుముందు పడ్డాయి కానీ ఈసారి పడలే. ಗ್ಯಾಸ್ ವಸ್ತದಮ್ಮ ಒಂದ್ಸಲ ಸಾರ್ ಅವ್ರನ್ನ ಕರೀರಿ. ಸಾರ್ ಕಲ್ತು ಎದಕ್ಕಾಗಿ ಬಂದಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಮಾತಾಡ್ತಾನ. ಸಾರ್ ತಲ್ಲಿ ಕೇಳಿ సార్ సుధాకర్ సార్ వాళ్ళని కనుక్కోండి ఒకసారి రైతులతో. బ్యాంక్ లో చూసారా ఒకసారి? సుధాకర్ మాట్లాడండి, చెక్ చేస్తారు. ఎందుకు పడలేదా? కాదమ్మా, నీ పేరు ఏమైనా డిఫరెన్స్ ఉందా? కాదు, పాస్బుక్ లో పేరు, ఆధార్ కార్డు పేరు, బ్యాంక్ పేరు డిఫరెన్స్ ఉందా ఏమన్నా? అట్లా కాదు, ఒకే కుటుంబంలో ఇద్దరు భర్త పడితే భార్య పడుతుంది. అవును, మరి మీ భర్తకు పడిందే? భర్తకు పడిందట, ఆమె భర్తకి. అవునులేరా అండి, ముందుకు ఒక కుటుంబంలో భర్తకు అన్నదాత వస్తే భార్యకు పిఎం కిసాన్ వస్తుంటది, ఒక కుటుంబానికి వస్తుంటది. అట్లా ఒకవేళ అట్లా ఆమెకు 2,000 పడ్డాయంట, 4,000 అక్కడ పడింది. ఒకవేళ అట్లా ఎవరికి ఒక ఇంట్లో ఒక్కరు కూడా పడలేదు, మా దగ్గర తీసుకొస్తే మేము దాని ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం. రాకున్నోళ్ళు వ్యవసాయ అధికారులను కలవండి, లేదంటే ఇక్కడ స్థానిక లీడర్లు మీరు ఎవరికి రాలేదు ఎంక్వైరీ చేసి అధికారుల దగ్గర తీసుకెళ్ళండి. పడలేదా మీకు? ఇప్పుడు పడింది, ఫస్ట్ 2 సార్లు పడలే. రామ్మా, ఇప్పుడు ఈ బాటిల్ ఎవరికైనా ఇచ్చేసి ముందు 2 సార్లు రాలేదంట. నీకు కూడా రాలేదమ్మా? పింఛన్ రాదు, 65 ఏళ్ళు పింఛన్ రాదు. ఇప్పుడు రైతు దాని గురించి చెప్పండి. మీరు ఎంత వచ్చింది ఇప్పుడు? నిన్న పడ్డాయి, మొదటి 2 సార్లు రాలే. రాసుకోమ్మా, ఈమె పేరు అంతా రాసుకో. 1, 2 పడలేదు, 3వది వచ్చింది. పేరు చెప్పు, తాత పేరు. షాగి బసన్న. సుధాకర్ గారు, ఎందుకు పోయినసారి 2 సార్లు పడలేదు, ఇప్పుడు ఒకసారి పడింది? కొన్ని వాళ్ళకు సబ్స్క్రైబ్ మనకు అన్న చెప్పినట్టు ఆధార్ లో పాస్బుక్ లో వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రం అన్ని బంద్ చేశారు కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ అన్ని విడతలు మళ్ళీ ఏవైతే బంద్ చేశారో అవి పడుతున్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో అక్క ఏం జరిగిందంటే, అంటే మన పోయినసారి మనకు ఇది 2019 లిస్టు తీసుకున్నారు. అప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు పడినా కూడా బంద్ చేసినారు. అంటే ఇప్పుడు అంటే ఇద్దరికి బంద్ చేసినారు. కాదు, జనరల్ గా చెప్తారు. నాకు నా భార్యకు ఒక ఇంట్లో ఇద్దరు, నాకు 20 కంతులు పడింది, మా భార్యకు 20 కంతులు, 40 కంతుల వరకు మా ఇంట్లో ఎవరికి పడదు. కేంద్ర ప్రభుత్వం మీరు ప్రజా సాధికార సార్ ఒక నిమిషం మీరు ప్రజా సాధికార సార్ మీరు వేరే ఉంటారు. ఏమంటే పిఎంకి సంబంధం లేదు, ఎన్ని ఉంటే అన్ని దానికి పడతాయి. ఈ అన్నదాత సుఖీభావ అంటే ఫ్యామిలీకి ఒకరికి పడతాయి. గైడ్లైన్స్ మారినాయి, నేను చెప్తున్నా. గైడ్లైన్స్ గైడ్లైన్స్ ఒకసారి చెక్ చేసి చూడండి. ఏమన్నా ప్రతి కుటుంబం చెక్ చేయాలి, చూడు. చెక్ చేసి అధికారులకు చెప్పాలి. అమ్మ నమస్తే, రైట్ రమ్మా. పైకి ఎంత వచ్చింది? ముందు కూడా అన్ని పడ్డాయి. టోటల్ గా మీకు 20,000 రూపాయలు వచ్చాయి.
20,000 రూపాయలు వచ్చినాయంట. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి రైతులకు పడ్డాయా లేదా అని చెప్పి మమ్మల్ని అందరిని పంపించారమ్మా. సారు ఆదేశానుసారం మేమందరం కూడా వచ్చాము. హ్యాపీ కదమ్మా? పెన్షన్ వస్తుందా? ఎవరు ఇస్తున్నారు పెన్షన్? అదే ఎవరు? అప్పుడు ఎంత తీసుకుంటుంటారమ్మా? 2,500 నుంచి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క సైన్ తోనే 1,000 రూపాయలు పెంచారు. సంతోషం అమ్మా. హ్యాపీ కదా? మీరందరూ చంద్రబాబు నాయుడు సార్ని, పవన్ అన్నని ఆశీర్వదించాలి మా కూటమిని. ఏమ్మా? అమ్మా నమస్తే. సుధాకర్ సార్ పాంప్లెట్ ఇవ్వండి. ముందురా పాప రామ్మా. అవును, ఇప్పుడు తీసుకుని ఒకసారి ఒక చోట నిలబడదాం. ఫస్ట్ ఈ రోడ్ డాక్టర్ సార్ అసలు 10 మంది సొంత చేస్తాం, కంపల్సరిగా చేస్తాం. అసలు రోడే చేయడం వస్తాయి అమ్మా. నెక్స్ట్ విడతలోన ఖచ్చితంగా చేయిస్తాం. సరేనమ్మా? కాలువలు డ్రైనేజ్